హలో ఎవ్రీవన్, ఏపీ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ యొక్క వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే, అలానే అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినవన్నీ కూడా మీకు వాట్సాప్లో కూడా మీకైతే సెండ్ చేస్తాను. టెలిగ్రామ్లో కూడా అప్డేట్స్ ఇస్తాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మీకైతే లింక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2025 సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి స్పాట్ వాల్యుయేషన్ అయితే మీకైతే జరుగుతుందన్నమాట. ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్లో అంటే మంచిగా రాసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట. కొంచెం అటు ఇటుగా కొంచెం బోర్డర్ మార్క్స్ కోసం రాసి ఉంటారు కదా, వాళ్ళకైతే ఇదైతే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. వీళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే అంత స్పీడ్గా జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఒక ఇన్ టైంలో ఇన్ని పేపర్స్ అనేవి కరెక్షన్ అయితే చేయాలి వాళ్ళు. అండ్ మీ యొక్క రైటింగ్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. లేదనుకుంటే వాళ్ళు పేపర్ దిద్దే మూడ్ని బట్టి అది కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ వాళ్ళైతే పేపర్ కరెక్షన్ అయితే చేస్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బోర్డర్ మార్క్స్ ఎవరైతే రాశారో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఇప్పటి నుంచే. ఎందుకంటే ఇయర్ మనకి చూసుకుంటే లాంగ్వేజెస్ కాకుండా గ్రూప్స్ పేపర్స్ అన్నీ కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్గానే మనకైతే రావడం జరిగింది. ఎందుకంటే అది పేపర్ని బట్టి ఇంకా అలా వచ్చింది, ఎవరేం చేయలేదు. అందుకని చెప్పేసి మీరే చూసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క మార్క్స్ అనేవి, మీ యొక్క పేపర్ అనేది చూసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంటే పాస్ అయిపోతారు, మీరు మంచిగా రాసి వస్తే. లేదు మాకు నమ్మకం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, ఓకేనా. ఇప్పటి వరకు అయిపోయింది, ఏదో అయిపోయింది కాబట్టి ఎప్పటి నుంచన్నా మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. త్వరలోనే మీకు సప్లై ఎగ్జామ్స్ కూడా మీకైతే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక మీకు బెటర్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క స్కోరింగ్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా రాసి ఉంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది చెప్పలేం కాబట్టి, ఎవరి చేతుల్లో లేదు కాబట్టి. అండ్ రాసింది మీరు కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ గురించి మీకు తెలుసు కాబట్టి మీరే నిర్ణయించుకోండి. అండ్ ఈ విధంగా మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కరెక్ట్గా ఒక 30 to 50 డేస్లో మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ ఈ యొక్క తక్కువ టైంలో మళ్ళీ ప్రిపేర్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోరింగ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన మార్క్స్ కంటే ఇంకా మంచి స్కోరింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ముందే. ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటారు. అలానే లింక్ అయితే ఉంది వాట్సాప్ లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవుతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ సెండ్ చేస్తాను. ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ యొక్క వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.